ఈరోజు టాపిక్ ఏంటమ్మా, హౌ టు వర్క్ విత్ డ్రాప్ డౌన్స్తో మనం ఎలా వర్క్ చేయొచ్చు విత్ యూజింగ్ వెబ్ డ్రైవర్. ఓకే. సి, డ్రాప్ డౌన్కి ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ ఓపెన్లో పెట్టాను చూడండి. సో ఇక్కడ దీన్ని మనం డ్రాప్ డౌన్ అని పిలుస్తాను. డ్రాప్ డౌన్లో యూ కెన్ సీ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి డ్రాప్ డౌన్లో అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ వెబ్ పేజ్ ఎలా డిజైన్ చేస్తామంటే, ఈ డ్రాప్ డౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఆర్ఎం అని సెలెక్ట్ చేసి గో అన్నారనుకోండి, ఇట్ విల్ గో టు ద హెచ్ఆర్ఎం సైట్. ఇది మన హెచ్ఆర్ఎం సైట్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ విల్ గో టు ద హెచ్ఆర్ఎం సైట్. సో మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. సో బ్యాక్ వచ్చి మన డ్రాప్ డౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని సెలెక్ట్ చేసి మనం గో అని అనుకోండి, ఇట్ విల్ గో టు ద గూగుల్ సైట్. ఇది మన గూగుల్ పేజ్లోకి వెళ్తుంది. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే, విత్ యూజింగ్ అవర్ వెబ్ డ్రైవర్, హౌ టు హ్యాండిల్ దిస్ డ్రాప్ డౌన్, లేదా హౌ టు టెస్ట్ దిస్ డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్ని ఎలా టెస్ట్ చేయొచ్చు, లేదా డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ని మనం ఎలా ఫెచ్ చేయొచ్చు, హౌ టు ఫెచ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. సో ఇష్యూస్ అన్ని కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. సి, ఇక్కడ మనం వెబ్ డ్రైవర్లో టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా టు వర్క్ విత్ డ్రాప్ డౌన్. సో డ్రాప్ డౌన్తో వర్క్ చేయడానికి మనకి ఇక్కడ టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటి టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే, ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ సెండ్ కీస్ మెథడ్. సెండ్ కీస్ ఆల్రెడీ యు ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ సెండ్ కీస్. మీ అందరికీ సెండ్ కీస్ అనే మెథడ్ తెలిసిందే. మనం వెబ్ డ్రైవర్ బిగినింగ్ డే నుంచి, ఫస్ట్ డే నుంచి డైలీ మనం సెండ్ కీస్ అనే మెథడ్ యూస్ చేస్తా ఉన్నాం. మన సెండ్ కీస్ అనే మెథడ్ ఏ పర్పస్లో వాడుతా ఉన్నామో, ప్రతిరోజు మనం మన టెక్స్ట్ బాక్స్లో డేటాని ఎంటర్ చేయడానికి, అంటే మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేయడానికి, పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి, మన లాగిన్ పేజ్లో డైలీ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ఈ సెండ్ కీస్ అనే మెథడ్ యూస్ చేస్తాము. అంటే సెండ్ కీస్ అనేది ఓన్లీ మీ టెక్స్ట్ బాక్స్లో డేటా ఎంటర్ చేయడానికే కాదమ్మా, మీ డ్రాప్ డౌన్లో ఉండే ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మీకు సెండ్ కీస్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అయితే ఇది రికమెండెడ్ కాదు, సెండ్ కీస్ అనేది మనకి రికమెండెడ్ కాదు. ఎందుకు, రీజన్ ఏంటనేది కూడా ఒక 10 minutesలో చెప్తాను. దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే, సెలెక్ట్ 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 బై ఇండెక్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆల్టర్నేట్ మెథడ్ ఏంటమ్మా, సెలెక్ట్ బై ఇండెక్స్. ఆ సెలెక్ట్ బై ఇండెక్స్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని మనం ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని మనం డ్రాప్ డౌన్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ లేదా డ్రాప్ డౌన్లో ఉండేటటువంటి ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని జీరో ఇండెక్స్ అంటారు. అంటే మీరు ఇండెక్స్ నెంబర్ 0 ఇస్తే టాప్లో ఉండే ఎలిమెంట్ మీకు సెలెక్ట్ అవుతుంది. సో ఇదేమో ఇండెక్స్ నెంబర్ 1, ఇండెక్స్ నెంబర్ 2, ఇండెక్స్ నెంబర్ 3, ఇలా మనం జస్ట్ చిన్న ఫర్ లూప్ రాసుకొని 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు మనం ఫర్ లూప్ రాస్తే తనంతట అదే మనకి డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకుంటుంది. ఆ ప్రోగ్రామ్ కూడా చూద్దాం. బట్ బిఫోర్ దట్, మనం సెలెక్ట్ బై ఇండెక్స్ అనే కాన్సెప్ట్ చూడడానికి ముందర ఇనీషియల్లీ ఒకసారి సెండ్ కీస్ అనే మెథడ్ చూసి తర్వాత నేను మీకు సెలెక్ట్ బై ఇండెక్స్ అనేది చెప్తాను. ఓకే. సే అబ్జర్వ్ ద ఇంపోర్ట్స్. టాప్లో ఉండే ఇంపోర్ట్స్ ఒకసారి చెక్ చేయడము. మన ఇంపోర్ట్స్ అన్ని పాతవే. ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ బై. మీకు బై అనేది తెలిసిందే, వెబ్ డ్రైవర్ తెలిసిందే, క్రోమ్ డ్రైవర్ కూడా తెలిసిందే. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీరు ఎగ్జాంపుల్గా డ్రాప్ డౌన్ ఎగ్జాంపుల్ 1 అని తీసుకోండము. సో ఎందుకంటే ఈరోజు మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం. డ్రాప్ డౌన్ ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఓకే. సో నేను మీకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మన జీ డ్రైవ్లో పంపిస్తాను. డోంట్ వరీ, మన జీ డ్రైవ్ లింక్లో నేను మీకు ఈ ప్రోగ్రామ్ పంపిస్తాను. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక చిన్న వెబ్ పేజ్ ఓపెన్ చేశాను చూడమ్మా. ఈ వెబ్ పేజ్ అనేది కూడా ఆల్రెడీ మీకు జీ డ్రైవ్లో నేను పంపించినటువంటి ఫోల్డర్. మీ దగ్గర ఆల్రెడీ HTML వెబ్ పేజెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ని నేను మీకు జీ డ్రైవ్లో ఆల్రెడీ పంపించానమ్మా. సో ఆ HTML అనేటటువంటి ఈ ఫోల్డర్లో, HTML వెబ్ పేజెస్ అనే ఫోల్డర్లో, సో యూ నీడ్ టు ఓపెన్ దిస్, గో బ్యాక్ అండ్ వెయిట్. గో బ్యాక్ అండ్ వెయిట్. ఈ పర్టికులర్ వెబ్ పేజ్ మీరు ఓపెన్ చేస్తే ఇది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే. సి, అండ్ కంటిన్యూషన్ ఏంటమ్మా మనం చూద్దాం. మెయిన్ మెథడ్లో ఫస్ట్ 2 lines మీకు తెలిసినవే. సో యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో బిఫోర్ దట్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్. మీ క్రోమ్ డ్రైవర్కి సంబంధించిన లొకేషన్ సెట్ చేసుకుంటున్నారు. సో మ్యాక్సిమైజ్ ద బ్రౌజర్. ఎగ్జిక్యూషన్ టైంలో మీరు బ్రౌజర్ని ఇలా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రతిరోజు మాట్లాడుకునే విషయాలమ్మా. సో గెట్ మెథడ్లో మీరు యూఆర్ఎల్ ఎప్పుడు ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ చేయాలమ్మా. గెట్ మెథడ్లో మీరు యూఆర్ఎల్ ఎప్పుడు కూడా మీ బ్రౌజర్ నుంచి మాత్రమే కాపీ పేస్ట్ చేయాలి. ఆల్రెడీ మనం ఇక్కడ బ్రౌజర్లో మన వెబ్ పేజ్ ఓపెన్లో పెట్టుకున్నాం కదమ్మా. యూ నీడ్ టు కాపీ దిస్ యూఆర్ఎల్ కాపీ చేసి ఇన్సైడ్ ఎ గెట్ మెథడ్ లోపల పేస్ట్ చేయండి. ఓకే. సో ఇట్ విల్ ఓపెన్ యువర్ వెబ్ పేజ్. ఇదేం చేస్తుందమ్మా, మీ వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తుంది. సో వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత, మా వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ డ్రాప్ డౌన్ ఉంది చూడమ్మా. ఈ డ్రాప్ డౌన్లో
ఈ డౌన్ యారో ఉంది కదా, ఈ డౌన్ యారో పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేయండి. అంటే మనం ప్రాపర్టీస్ చూడాలి కదమ్మా, ఈ డ్రాప్ డౌన్కి సంబంధించిన ప్రాపర్టీస్ చూడాలి కదా. సో ప్రాపర్టీస్ ఎలా చూస్తున్నా, ఈ డౌన్ యారో పైన ఒకసారి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ విండోలో ప్రాపర్టీస్ అనేవి చూడండి. ఈజ్ దర్ ఎనీ ఐడి, ఐడి అనేది ఏమైనా అవైలబుల్గా ఉందా చూడండి. సో ప్రజెంట్లీ దెర్ ఈజ్ నో ఐడి, ఐడి అనేది ఎక్కడ అవైలబిలిటీ లేదు. సో నెక్స్ట్ ఏం అవైలబుల్గా ఉంది ఒకసారి చూడండి. ఇక్కడ నేమ్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. వాట్ ఈస్ ద నేమ్? ద నేమ్ ఈస్ ఆప్ట్ వెబ్, ఓపీటీ వెబ్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ కాపీ దిస్ ఆప్ట్ వెబ్. ఈ నేమ్ని కాపీ చేద్దాం. అండ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో మీకు తెలిసిన విషయమేమో. d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. ఓకేమా, d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. సో ఆ నేమ్ అక్కడ నుంచి మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాం. సో సెండ్ కీస్ అంటే డ్రాప్ డౌన్లో ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి కదమ్మా. సెండ్ కీస్ అని చెప్పి ఆ ఎలిమెంట్, మీరు ఏ ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో యూ నీడ్ టు రైట్ దట్ ఎలిమెంట్. చూడమ్మా, ఇక్కడ మీకు ఈ గూగుల్ అని ఉంది, లేదా బిగ్ బాస్కెట్ ఉంది, ఐసిఐసిఐ అని ఉంది, హెచ్ఆర్ఎం ఉంది. ఇందులో మీరు ఏ ఎలిమెంట్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ని ఇక్కడ మీరు రాస్తారు. ఎగ్జాంపుల్గా నేను ఏం రాశాను చూడమ్మా, సెండ్ కీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిటర్న్ గూగుల్ అంటే ఇదేం చేస్తున్నామో ఇక్కడ గూగుల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద గో బటన్. గూగుల్ సెలెక్ట్ అయిన తర్వాత మనం గో అనే బటన్ క్లిక్ చేయాలి. సో గో బటన్ క్లిక్ చేయాలి అంటే యూ నీడ్ టు వెరిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ ద గో. గో తాలూకా ప్రాపర్టీస్ ఎలా వెరిఫై చేస్తామో, రైట్ క్లిక్ ఆన్ ద గో, గో పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి, వెరిఫై ద ప్రాపర్టీస్. ఇక్కడ ఒకసారి ప్రాపర్టీస్ని వెరిఫై చేయండి. సో ఐడి అనే ప్రాపర్టీ ఎక్కడైనా ఉందేమో చూడండి. దెర్ ఈజ్ నో ఐడి. ఐడి లేకపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో, గో విత్ ఎ నేమ్. ఎస్, ఇక్కడ నేమ్ మీరు చూడొచ్చేమో, బటన్ గో, BTN గో అని ఉంది. యూ నీడ్ టు కాపీ దిస్ నేమ్. ఈ నేమ్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటారు. సో కాపీ చేసి ప్రోగ్రామ్లో ఏం రాస్తున్నాను చూడమ్మా, d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. బై నేమ్ ఆల్రెడీ మనం కాపీ చేసిన నేమ్ ఇక్కడ పేస్ట్ చేస్తారు. డాట్ క్లిక్, ఇదేం చేస్తున్నామా, గూగుల్ని సెలెక్ట్ చేసి గో అనే బటన్ క్లిక్ చేస్తుంది. సో ఏం జరుగుతుందమ్మా, గూగుల్ సెలెక్ట్ చేసి గో అనే బటన్ క్లిక్ చేస్తే మన వెబ్ పేజ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద గూగుల్ పేజ్. ఈ వెబ్ పేజ్ అనేది గూగుల్ పేజ్లోకి వెళ్తుంది. సో గూగుల్ పేజ్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదమ్మా. సో దట్స్ వై ఇక్కడ నేనే రాసాను చూడండి, థ్రెడ్ డాట్ స్లీప్, కొంచెం టైం వెయిట్ చేయమని రాశాను. లేదా మీరు ఇంప్లిసిట్ వెయిట్ వాడుకున్నా మీ ఇష్టం. మనం బిగినింగ్ డేస్లో ఆల్రెడీ ఇంప్లిసిట్ వెయిట్ చెప్పుకున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ థ్రెడ్ డాట్ స్లీప్. ఇది మీ ఇష్టం. సో నెక్స్ట్ గూగుల్ పేజ్ ఓపెన్ అయిందా లేదా నాకు కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తున్నాను, d1 డాట్ గెట్ టైటిల్. గెట్ టైటిల్ అంటే ఏంటమ్మా, మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద టైటిల్ ఫ్రమ్ ద బ్రౌజర్. ఇది బ్రౌజర్ నుంచి టైటిల్ని క్యాప్చర్ చేస్తుంది. వాట్ ఈస్ ద టైటిల్ చూడండి, గూగుల్కి టాప్లో మీకు టైటిల్ కనిపిస్తుంది చూడండి. మా టైటిల్ ఈస్ గూగుల్ అని చెప్పి మనకి టైటిల్ కనిపిస్తుంది. సో హియర్ ఆ టైటిల్ని క్యాప్చర్ చేసి టెంపరీగా మనం ఎక్కడ ప్రింట్ చేస్తున్నామో, వీఆర్ ప్రింటింగ్ ఇన్ ద కన్సోల్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని అంటే ఇదేం చేస్తున్నామో, ఇట్ విల్ ప్రింట్ ఇట్ ఇన్ ద కన్సోల్. టైటిల్ అనేది మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు గో విత్ బ్యాక్ బటన్. ఇక్కడ చూడండి, మన బ్రౌజర్లో బ్యాక్ అనే బటన్ ఉంది కదా. బ్రౌజర్లో బ్యాక్ బటన్ ఎలా క్లిక్ చేస్తాం, హౌ టు క్లిక్ ద బ్యాక్ బటన్ ఇన్ ద బ్రౌజర్. చూడండి, ఇక్కడ బ్రౌజర్లో బ్యాక్ బటన్ క్లిక్ చేయాలంటే ఏం చేస్తున్నాం చూడమ్మా, d1 డాట్ నావిగేట్ డాట్ బ్యాక్. d1 అనేది దేనికి రిఫరెన్స్ అమ్మా, d1 అనేది దేనికి ఆబ్జెక్ట్, d1 ఈజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్రోమ్ డ్రైవర్. అంటే ఇండైరెక్ట్గా d1 ఈజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ యువర్ గూగుల్ క్రోమ్. d1 అనేది మన గూగుల్ క్రోమ్కి ఆబ్జెక్ట్, మన బ్రౌజర్కి ఒక ఆబ్జెక్ట్. సో బ్రౌజర్లో నావిగేట్ బటన్లో ఏ నావిగేట్ బటన్ యూస్ చేయమని చెప్తున్నామా, బ్యాక్ అనే నావిగేట్ బటన్ యూస్ చేయమని చెప్తున్నాం. ఇదేం చేస్తున్నామా, ఇట్ విల్ క్లిక్ ద బ్యాక్ బటన్ ఇన్ యువర్ బ్రౌజర్. మన బ్రౌజర్లో ఇది బ్యాక్ అనే బటన్ క్లిక్ చేస్తుంది. బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఇట్ విల్ గో బ్యాక్ టు అవర్ పేజ్. మళ్ళీ మన పేజ్లోకి వెళ్ళిపోతున్నాము. మన పేజ్ లోడ్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది కదా. సో యూ నీడ్ టు రైట్ థ్రెడ్ డాట్ స్లీప్. ఓకే, మన పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు సెలెక్ట్ వన్ మోర్ ఐటమ్ ఇన్ ద డ్రాప్ డౌన్. సో డ్రాప్ డౌన్లో వేరొక ఐటమ్. ప్రీవియస్గా చూడండి, మనం డ్రాప్ డౌన్లో గూగుల్ అని ఎలా సెలెక్ట్ చేసుకున్నామో, నవ్ ఐ వాంట్ టు సెలెక్ట్ వన్ మోర్ ఐటమ్. డ్రాప్ డౌన్లో మీ ఇష్టం, అది బిగ్ బాస్కెటా లేదా సమ్ ఐసిఐసిఐ హెచ్ఆర్ఎం, మీ ఇష్టం, ఏదైనా ఒక ఐటమ్ రాయండి. సో మళ్ళీ సేమ్ కోడ్ అమ్మ, పైన రాసిన కోడే మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి, d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్, ఆప్ట్ వెబ్, పైన ఏదైతే మనం డ్రాప్ డౌన్ నేమ్ తీసుకున్నామో అదే నేమ్. సెండ్ కీస్లో ప్రీవియస్గా మీరు గూగుల్ ఎంటర్ చేశారు, ఇప్పుడు మనం ఏం ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ, బిగ్ బాస్కెట్ ఆర్ ఐసిఐసిఐ. డ్రాప్ డౌన్లో ఉన్న ఏదైనా ఒక ఐటమ్ ఎంటర్ చేయండి. గో బటన్ క్లిక్ చేస్తున్నా, వెయిట్ ఫర్ పేజ్ లోడింగ్, అండ్ టైటిల్ని క్యాప్చర్ చేసి టైటిల్ని బాటంలో ప్రింట్ చేయమని చెప్తున్నా.
గో బ్యాక్, మరలా వెనక్కి వెళ్తుంది. ఫైనల్గా D1 డాట్ క్విట్. ఆల్రెడీ నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఉంచాను. చూడండి, ఎగ్జిక్యూట్ చేసి ఉంచితే మీకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. మా కన్సోల్లో టైటిల్ని ప్రింట్ చేస్తున్నాం కదా, గూగుల్ పేజ్లోకి వెళ్ళేటప్పుడు మీకు గూగుల్ అనే టైటిల్ ప్రింట్ అయింది. బిగ్ బాస్కెట్లోకి వెళ్ళేటప్పుడు మీకు బాటంలో వచ్చిన బిగ్ బాస్కెట్ అనే టైటిల్ కూడా మనకి ప్రింట్ అయ్యింది. అయితే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ సెండ్ కీస్? ఈ సెండ్ కీస్ అనేది రికమెండెడ్ కాదు అని చెప్పాను కదమ్మా. ఈ డ్రాప్ డౌన్స్తో పనిచేసేటప్పుడు ప్రాబ్లం ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ లైక్ మీ డ్రాప్ డౌన్లో ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. మీ డ్రాప్ డౌన్లో ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి లేదా 20 ఐటమ్స్ ఉన్నాయి. యూ నీడ్ టు రైట్ ఏ కోడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ప్రతి ఎలిమెంట్కి మీరు ఇండివిజువల్గా కోడ్ రాయాల్సిందే. చూడండి, ఇక్కడ ఫస్ట్ గూగుల్ కోసం మీకు ఇదంతా రాశాను, మళ్ళీ బిగ్ బాస్కెట్ కోసం ఇదంతా రాశాను. సో ఇలా మీరు డ్రాప్ డౌన్లో ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఐ మీన్ 10 ఎలిమెంట్స్ లేదా 10 ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఎలిమెంట్కి మీరు ఇలా కోడ్ ఇండివిజువల్గా రాయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ లెంతీ, చాలా లెంతీ అవుతుందమ్మా. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉండేటప్పుడు ప్రోగ్రామ్ చాలా లెంతీ అవుతుంది. సో దీనికి ఆల్టర్నేట్గా మనం చేసేది ఏంటమ్మా, సెండ్ కీస్ అనే మెథడ్కి బదులుగా యూ నీడ్ టు యూజ్ ఎ మెథడ్ సెలెక్ట్ బై ఇండెక్స్. మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటమ్మా, సెలెక్ట్ బై ఇండెక్స్. సో జస్ట్ మీరు ఇండెక్స్ నెంబర్ ఇస్తే సరిపోతుందమ్మా. ఇండెక్స్ నెంబర్ 0 అని ఇచ్చారు అనుకోండి. ఇండెక్స్ నెంబర్ 0 అని ఇస్తే ఏం తీసుకుంటుందమ్మా, టాప్లో ఉండే ఐటమ్ తీసుకుంటుంది. ఇది ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3. సో మనం ఫర్ లూప్ కూడా రాసుకోవచ్చు. ఫర్ లూప్ కూడా నేను రాసి మీకు చూపిస్తాను. చూడండి, సేమ్ ప్రోగ్రామ్. ఈ సెండ్ కీస్ అనే కాన్సెప్ట్ని రిమూవ్ చేసి ఈ ప్లేస్లో నేను సెలెక్ట్ బై ఇండెక్స్ అని చూపిస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయితే ప్రోగ్రాంలో పైన ఇంపోర్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంపోర్ట్స్లో మీకు ఒక ఎక్స్ట్రా ఇంపోర్ట్ అనేది వస్తుంది. ఆల్రెడీ మీకు తెలిసిన ఇంపోర్ట్స్ ఏంటమ్మా, బై అనేది మీకు తెలిసిందే, వెబ్ డ్రైవర్ మీకు తెలిసిందే, క్రోమ్ డ్రైవర్ మీకు తెలిసిందే. కొత్తగా మీకు కనిపించే ఇంపోర్ట్ ఏంటమ్మా ఇక్కడ, సెలెక్ట్. సెలెక్ట్ సెలెక్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ సెలీనియం. సెలెక్ట్ అనేది ఇందులో ఒక పార్ట్ అమ్మా. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ సెలీనియం. యూ నీడ్ టు ఇంపోర్ట్ ద సెలెక్ట్. యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద సెలెక్ట్. సెలెక్ట్కి మీరు ఏం చేస్తున్నారమ్మా, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే సెలెక్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్ అమ్మా. సెలెక్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఎక్కడ ఉంటుందమ్మా ఈ సెలెక్ట్ అనే క్లాస్? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ సెలీనియం. మన సెలీనియంలో సెలెక్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్. ఆ బిల్ట్ ఇన్ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ వీ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద బిల్ట్ ఇన్ క్లాస్. ఆ బిల్ట్ ఇన్ క్లాస్కి మనం ఏం చేస్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ నేమ్ అనేది మీ ఇష్టం. అక్కడ ఎక్స్ ఇస్తారా, వై ఇస్తారా, జెడ్ ఇస్తారా, దట్ ఈస్ యువర్ విష్. ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా ఇవ్వండి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఏదైనా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ ఏ పర్పస్లో క్రియేట్ చేస్తామో, వై యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఎనీ క్లాస్. క్లాస్ లోపల ఉండే మెథడ్స్ని కాల్ చేయాలి అనుకుంటే, మా క్లాస్ లోపల ఉండే మెథడ్స్ని కాల్ చేయాలి అంటే మీరు ఆ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలమ్మా, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం కదమ్మా. ఎక్స్ అనే ఆబ్జెక్ట్తో మనం ఒక బిల్ట్ ఇన్ మెథడ్ ఒకటి కాల్ చేస్తున్నాం. ఏంటా బిల్ట్ ఇన్ మెథడ్ చూడమ్మా, సెలెక్ట్ బై ఇండెక్స్. సెలెక్ట్ బై ఇండెక్స్. ఈ సెలెక్ట్ బై ఇండెక్స్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ ఎందులో ఉంటుందమ్మా, దిస్ మెథడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెలెక్ట్ క్లాస్. దిస్ మెథడ్ ఈజ్ a part of select class. So that's why you need to import the select. మీరు సెలెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సెలెక్ట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో సెలెక్ట్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు బ్రాకెట్లో ఏం పంపిస్తున్నారంటే మీ డ్రాప్ డౌన్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్. సో ఆల్రెడీ మీకు తెలిసిందేనమ్మా. చూడండి, మనం ప్రీవియస్గా గెట్ మెథడ్ రాసిన తర్వాత ఏం చేస్తామా, D1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. మన డ్రాప్ డౌన్ తలక నేమ్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ డ్రాప్ డౌన్? ఆప్ట్ వెబ్ కదా. సో ఆప్ట్ వెబ్. మీరు ప్రీవియస్గా సెండ్ కీస్ అని రాశారమ్మా. ఆ లైన్ నేను కామెంట్ చేశాను. ఎందుకంటే మనం సెండ్ కీస్కి బదులుగా ఇప్పుడు మనం యూజ్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటమ్మా, సెలెక్ట్ బై ఇండెక్స్. సో ఈ లైన్ కామెంట్ చేయండి. ఈ లైన్లో మీరు ఏదైతే ఈ ఆప్ట్ వెబ్ని ఐడెంటిఫై చేశారో జస్ట్ కాపీ ఇట్. దీన్ని ఇలా కాపీ చేసి ఈ సెలెక్ట్ లోపల పేస్ట్ చేసుకోండి. అంటే అర్థం ఏంటంటే, ఇండైరెక్ట్గా మన డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో, మన డ్రాప్ డౌన్ని మనం ఎందులో స్టోర్ చేస్తున్నామో, వీఆర్ స్టోరింగ్ అవర్ డ్రాప్ డౌన్ ఇంటూ ద ఆబ్జెక్ట్ ఎక్స్. ఎక్స్ అనే ఆబ్జెక్ట్లో మనం స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఎక్స్ డాట్ సెలెక్ట్ బై ఇండెక్స్ అంటే ఏమవుతుందమ్మా, ఇండెక్స్ నెంబర్ 0 అనేది ఎక్కడ సెలెక్ట్ అవుతుంది, మీ డ్రాప్ డౌన్లో. మీరు ఇక్కడ ఏదైతే డ్రాప్ డౌన్ ఇచ్చారో ఆ డ్రాప్ డౌన్లో ఇప్పుడు మీకు ఏ ఐటమ్ సెలెక్ట్ అవుతుందమ్మా, ఇండెక్స్ నెంబర్ 0 అనేది మీకు సెలెక్ట్ అవుతుంది. చూద్దామా ఇండెక్స్ నెంబర్ 0లో ఏముందో ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఇండెక్స్ నెంబర్ 0? ఇండెక్స్ నెంబర్ 0లో మీకు టాప్లో ఈ బిగ్ బాస్కెట్ అనేది కనిపిస్తుంది. సో ఇనీషియల్గా మీరు 0 ఇచ్చేటప్పుడు మీకు ఆ బిగ్ బాస్కెట్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ సెలెక్ట్ అయిన తర్వాత జస్ట్ ఐ వాంట్ టు గో విత్ ఏ గో బటన్. రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా మీ పాత ప్రోగ్రామ్, ఇదేం చేంజ్ చేయలేదు. గో బటన్ క్లిక్ చేస్తున్నా.
సో వెయిట్ ఫర్ పేజ్ లోడింగ్. టైటిల్ని క్యాప్చర్ చేయండి. టైటిల్ని కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా, అంతే కదమ్మా, టైటిల్ని కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా. నావిగేట్ డాట్ బ్యాక్ అంటే ఏంటమ్మా, ఇట్ విల్ బ్యాక్ టు అవర్ పేజ్, మళ్ళీ మన పేజ్లోకి వెనక్కి వచ్చేస్తుంది. D1 డాట్ క్విట్. నేను ఇంకా ఫర్ లూప్ ఏం రాయలేదమ్మా. సో మాన్యువల్గా ఒకసారి మనం 0 ఇండెక్స్తో ఒకసారి, ఇండెక్స్ 1తో ఒకసారి, ఇండెక్స్ 2తో ఒకసారి ట్రై చేద్దాం. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఫర్ లూప్ ఎలా రాయాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందమ్మా? ఇదంతా ప్రోగ్రామ్ అంతా మీ పాత ప్రోగ్రామే, అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న ప్రోగ్రామే. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే ప్రీవియస్గా మీరు సెండ్ కీస్ యూజ్ చేశారు. ఇప్పుడు ఆ సెండ్ కీస్ అనే లైన్ని కామెంట్ చేసి మనం సెలెక్ట్ అనే ఒక క్లాస్కి ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సెలెక్ట్ అనే క్లాస్ మీరు క్రియేట్ చేసిన క్లాస్ కాదమ్మా. సెలెక్ట్ అనేది ఇట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ క్లాస్ ఇన్ సిలీనియం. సిలీనియంలో సెలెక్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్. అయితే ఇంపోర్ట్ ఏమైనా మేము బైహార్ట్ చేయాలా? నో, ఇంపోర్ట్ ఏమీ మీరు బైహార్ట్ చేయాల్సిన పని లేదమ్మా. చూడండి, చూపిస్తాను. మనం ప్రోగ్రామ్ని టైప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మా ప్రోగ్రామ్ని టైప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ సెలెక్ట్ దగ్గర ఒకసారి మౌస్ పెట్టండి అమ్మా. సెలెక్ట్ దగ్గర మౌస్ పెడితే మిమ్మల్ని ఏమవుతుంది చూడండి, ఇంపోర్ట్ ద సెలెక్ట్ ఫ్రమ్ యువర్ సిలీనియం. సెలెక్ట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుందమ్మా? మన సిలీనియం నుంచి ఇంపోర్ట్ అవుతుంది. చూడండి, టాప్లో మనకు సెలెక్ట్ అనేది ఇంపోర్ట్ అయింది ఫ్రమ్ యువర్ సిలీనియం. సో సెలెక్ట్ని ఇంపోర్ట్ చేయండి. సెలెక్ట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ తలక ఐడెంటిఫికేషన్ ఇవ్వండి. ఆల్రెడీ మీరు ఏదైతే పైన ఇచ్చారో అదే ఐడెంటిఫికేషన్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తారు. మీ డ్రాప్ డౌన్ వెళ్ళి ఎందులో స్టోర్ అవుతుందమ్మా? ఈ ఎక్స్లో స్టోర్ అవుతుంది. సో ఎక్స్ డాట్ సెలెక్ట్ బై ఇండెక్స్ అంటే మీరు ఇండెక్స్ నెంబర్ ఏమైతే ఇస్తారో ఆ ఇండెక్స్ నెంబర్ అనేది మీ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ అవుతుంది. ప్రజెంట్ నేను ఎగ్జాంపుల్గా ఇండెక్స్ నెంబర్ 0 ఇచ్చానమ్మా. ఇండెక్స్ నెంబర్ 0 అంటే మీకు ఈ టాప్లో ఉన్న ఐటమ్ బిగ్ బాస్కెట్ అనేది సెలెక్ట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇనీషియల్గా మీకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత అదేమవుతుందమ్మా, మ్యాక్సిమైజ్ క్రోమ్ అనేది ఫుల్ స్క్రీన్లోకి వెళ్తుంది. గెట్ మెథడ్ ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, మన సైట్ అనేది ఓపెన్ అవుతుంది. గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ యువర్ వెబ్ పేజ్. గెట్ మెథడ్లో యూఆర్ఎల్ ఎప్పుడు కూడా మీరు ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ చేయాలమ్మా? ఆల్వేస్ యూనిట్ టు కాపీ పేస్ట్ ద యూఆర్ఎల్ ఫ్రమ్ ద బ్రౌజర్ ఓన్లీ. బ్రౌజర్ నుంచే మీరు యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ ఈ ప్రోగ్రామ్ అంతా 0 ఇండెక్స్ మీన్ బిగ్ బాస్కెట్ సెలెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకి బ్రౌజర్ ఓపెన్ అయింది. సో ఇది లోడ్ అయ్యేలోగా ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు క్లాసెస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాము. మన వెబ్సైట్ మీకు తెలిసిందే కదా, 10 AM class.blogspot.com. సో ఒకసారి మన సైట్లోకి వెళ్ళండి. సో బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న క్లాసెస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. రికార్డింగ్ క్లాసెస్ అన్నీ ఉంటాయమ్మా. కోర్ జావా చూడండి, ఇక్కడ మనకి బిగ్ బాస్కెట్ సెలెక్ట్ అయింది, మీరు చూడొచ్చు. లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈలోగా మనం మాట్లాడుకుందాం. సో మన రికార్డింగ్ క్లాసెస్ ఏముంటాయమ్మా? కోర్ జావాకి సంబంధించిన రికార్డింగ్ క్లాసెస్ ఉంటుంది. ఎస్క్యూఎల్ సర్వర్, మాన్యువల్ టెస్టింగ్, సిలీనియం, వీటన్నింటికి సంబంధించిన రికార్డింగ్ క్లాసెస్ మన సైట్లో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియోస్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా నన్ను 10:40 క్లాస్లో వచ్చి అడగండి అమ్మా. నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఏ ఎర్రర్ ఉన్నా కూడా నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, సో చూడండి, ఇది బిగ్ బాస్కెట్ సైట్లోకి వెళ్ళింది. అగైన్ బ్యాక్ ఎలా వచ్చిందమ్మా? బ్యాక్ రావడానికి రీజన్ ఏంటి? మనం ఇక్కడ ఏం రాసామమ్మా? నావిగేట్ డాట్ బ్యాక్ అని రాసాం కదా. సో బ్యాక్ వచ్చి ఫైనల్గా D1 డాట్ క్విట్. బ్రౌజర్ అనేది క్లోజ్ అయింది. సో చూడమ్మా, టైటిల్ ప్రింట్ అయిందా లేదా ఒకసారి చూడండి. బాటంలో ఎస్, బిగ్ బాస్కెట్ అన్న టైటిల్ అయితే మనకి ప్రింట్ అయింది. సో ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 0 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇండెక్స్ నెంబర్ 1 అని ఇచ్చాను అనుకోండి అమ్మా. ఇండెక్స్ నెంబర్ 0 ప్లేస్లో ఏమి ఇస్తున్నానమ్మా? ఇండెక్స్ నెంబర్ 1 అని చేంజ్ చేశాను. ఇండెక్స్ నెంబర్ 1 అంటే ఏమవుతుంది చూడమ్మా, ఇది ఇండెక్స్ 0. ఇండెక్స్ 1 అంటే ఏంటమ్మా? గూగుల్. ఓకే, రన్ చేసి చూద్దాం. ఇప్పుడు గూగుల్ ఓపెన్ అవుతుందా లేదా చూద్దాం. ఈ నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం ఏం చేద్దామంటే, ఇలా 0 అని 1 అని 2 అని మన చేత్తో మనం చేంజ్ చేయడం కాదు. సో దానికోసం ఒక ఫర్ లూప్ రాసి చూద్దాము. అర్థమైందమ్మా? ఇండెక్స్ నెంబర్ని మన చేత్తో మనం చేంజ్ చేయకుండా, సో దానికోసం మనం ఏం చేయబోతున్నామో ఒక ఫర్ లూప్ అనేది రాసి చూద్దాం. చూడండి, గూగుల్ పేజ్ ఓపెన్ అయింది. మళ్ళీ అది బ్యాక్ వచ్చేస్తుంది, తనంతరం అదే బ్యాక్ వస్తుంది. టైటిల్ క్యాప్చర్ అయ్యి ప్రింట్ చేసుకుంటున్నాం. సో కన్సోల్లో మన టైటిల్ ప్రింట్ అయిందా లేదా చూద్దాం. ఎస్, కన్సోల్లో గూగుల్ అనేది ప్రింట్ అయింది. ఓకే, మనం ప్రీవియస్గా సెండ్ కీస్ అనేది యూజ్ చేసాము. ఇప్పుడు సెండ్ కీస్కి బదులుగా మనం ఏం యూజ్ చేస్తున్నాం? సెలెక్ట్ బై ఇండెక్స్. ఓకే, గుడ్. బట్ సెలెక్ట్ బై ఇండెక్స్లో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే పని ఏంటమ్మా? ఫర్ లూప్ అనేది రావాలి. ఐ వాంట్ టు రైట్ ఏ ఫర్ లూప్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేను మీకు G డ్రైవ్లో వేస్తానమ్మా, డోంట్ వరీ. ఓకే,
సే నెక్స్ట్ ఫర్ లూప్ ఎలా రాస్తామో ఒక్కసారి చూపిస్తాను చూడండి చూడము. సో సెలెక్ట్ బై ఇండెక్స్, మనం ప్రీవియస్గా ఏం చేసామా, సెలెక్ట్ బై ఇండెక్స్లో 0 అని 1 అని 2 అని, సో మన చేత్తో మనం ఎంటర్ చేసేయాలమ్మా ఇండెక్స్ నెంబర్. సో అలా మీరు ఓన్గా 0 అని 1 అని 2 అని ఇండెక్స్ నెంబర్స్ ఇవ్వడానికి బదులుగా నేను సెలెక్ట్ బై ఇండెక్స్లో ఏం పంపిస్తున్నాను చూడమ్మా, సెలెక్ట్ బై ఇండెక్స్లో ఐ అనే ఒక వేరియబుల్ పంపిస్తున్నాను. సెలెక్ట్ బై ఇండెక్స్లో ఐ అనే ఒక వేరియబుల్ పంపిస్తున్నాను. సో ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడమ్మా, ఫర్ లూప్ ద్వారా నేను ఐ వాల్యూని పంపిస్తున్నాను. ఐ వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకమ్మా ఐ వాల్యూని 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, రీజన్ ఏంటి, మనం సెలెక్ట్ బై ఇండెక్స్లో ఫస్ట్ జీరో ఐటమ్, జీరో ఐటమ్ అంటే ఏంటమ్మా, టాప్లో ఉండే ఐటమ్ ఏమంటున్నా, జీరో ఇండెక్స్ ఐటమ్. సో దట్స్ వై నేను ఇక్కడ ఐ వాల్యూని 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఐ లెస్ దాన్ బి, ఐ ప్లస్ ప్లస్. బట్ వాట్ ఈస్ దిస్ బి, ఐ లెస్ దాన్ బి అంటమ్మా, ఇదేంటి అంటే మనం డ్రాప్ డౌన్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. డ్రాప్ డౌన్లో ఎన్ని ఐటమ్స్ లేదా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఆ కౌంట్ని ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాం. డ్రాప్ డౌన్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కౌంట్ చేసి దాన్ని ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాం. ఆ వేరియబుల్ ఏంటమ్మా, ఎగ్జాంపుల్గా బి అనే ఒక వేరియబుల్. చూడండి ఇక్కడ నేను బి అనే వేరియబుల్లో ఏం చేస్తున్నాను, ఏ డాట్ సైజ్, బిలో ఏం చేస్తున్నాను ఇక్కడ ఏ డాట్ సైజ్. వాట్ ఈస్ దిస్ ఏ డాట్ సైజ్, ఏ అంటే ఏంటమ్మా ఇక్కడ, ఏ అనేది ఒక అరే లిస్ట్. ఏ అనేది ఒక అరే లిస్ట్. మనం ఆల్రెడీ కోర్ జావా చెప్పేటప్పుడు కోర్ జావాలో మనం అరేస్ అనే ఒక కాన్సెప్ట్ మాట్లాడుకున్నాము అండ్ అరే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. అరే లిస్ట్లో మనం మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అరే లిస్ట్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా ఆల్రెడీ మీకు చెప్పిన ప్రోగ్రాంలో సెలెక్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్ అని చెప్పుకున్నాం. సెలెక్ట్ అనే క్లాస్కి మనం ఇక్కడ ఏం చేస్తున్నామో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సెలెక్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్. సెలెక్ట్ అనే క్లాస్కి మనం ఏం చేస్తున్నామో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారమ్మా, మీ డ్రాప్ డౌన్ తలక ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో మీ డ్రాప్ డౌన్ తలక ఐడెంటిఫికేషన్ ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటమ్మా, ఇండైరెక్ట్గా మీ డ్రాప్ డౌన్ని తీసుకెళ్ళి మీరు ఎందులో స్టోర్ చేస్తున్నారమ్మా, మీ డ్రాప్ డౌన్ని ఎక్స్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు మనం చెప్పుకున్న ప్రీవియస్ ప్రోగ్రాంలో ఇదే మాట్లాడుకున్నాము. సెలెక్ట్కి ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దానిలో మన డ్రాప్ డౌన్ని స్టోర్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎక్స్ డాట్ గెట్ ఆప్షన్స్ అంటే ఏంటమ్మా, ఎక్స్ డాట్ గెట్ ఆప్షన్స్, ఎక్స్లో ఏం స్టోర్ అయి ఉందమ్మా, వాట్ ఈస్ ద కంటెంట్ ఇన్ దట్ ఎక్స్, ఎక్స్లో మనం మన డ్రాప్ డౌన్ని స్టోర్ చేసి పెట్టాం. డ్రాప్ డౌన్లో ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాం. వీఆర్ క్యాప్చరింగ్, వీఆర్ గెటింగ్ ఆల్ ద ఐటమ్స్, ఆల్ ద ఆప్షన్స్ ఇన్ ద డ్రాప్ డౌన్. మా డ్రాప్ డౌన్లో ఐటమ్స్ అంటే ఎన్ని ఉన్నాయమ్మా, హౌ మెనీ ఐటమ్స్ అండ్ వాట్ ఆర్ ద ఐటమ్స్ ఇన్ ద డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్లో మీకు 4 ఐటమ్స్ ఉన్నాయమ్మా, బిగ్ బాస్కెట్, గూగుల్, Google, ఐసిఐసిఐ అండ్ ICICI, హెచ్ఆర్. HR. యా ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఎక్స్ డాట్ గెట్ ఆప్షన్స్ అంటే డ్రాప్ డౌన్లో ఉండే ఆ 4 ఆప్షన్స్ మనకి ఇప్పుడు ఎందులో స్టోర్ అవుతున్నాయమ్మా, ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఏ అనేది ఒక అరే లిస్ట్ వేరియబుల్. సో అరే లిస్ట్ వేరియబుల్, అరే లిస్ట్ యొక్క కౌంట్ తెలుసుకోవడానికి ఏ డాట్ సైజ్. మీరు ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఆల్రెడీ నేను జావాలో చెప్పానమ్మా. సో మీకు ఒక అరే వేరియబుల్ ఉందనుకోండి, అరే వేరియబుల్ తలక కౌంట్ తెలుసుకోవాలి అంటే ఏ డాట్ లెంత్, ఏ అనేది ఒక అరే వేరియబుల్ అనుకున్నట్టయితే అరే వేరియబుల్ తలక కౌంట్ తెలుసుకోవడానికి ఏ డాట్ లెంత్ అంటామమ్మా. అదే అరే లిస్ట్ అనుకోండి, అరే లిస్ట్లో డాట్ లెంత్ అమ్మా, అరే లిస్ట్లో అయితే ఏమని పిలుస్తాం, డాట్ సైజ్. డాట్ లెంత్ ఎప్పుడు వాడతారు, డాట్ సైజ్ ఎప్పుడు వాడతారు గుర్తుపెట్టుకోండి. అరేస్లో అయితే ఏ డాట్ లెంత్ అంటామా, అరే లిస్ట్లో అయితే ఏమంటామా, ఏ డాట్ సైజ్. అంటే ఇప్పుడు ఏ అనేటటువంటి అరే లిస్ట్ వేరియబుల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, టోటల్ కౌంట్ ఎంత, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని కౌంట్ చేయడానికి ఏ డాట్ సైజ్ అనేది వాడుతున్నాం. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, 4 ఐటమ్స్ కదా, ఆ 4 అనే నెంబర్ మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇంట్ బి అని చెప్పి ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. అంటే బి తలక వాల్యూ ఇప్పుడు ఎంతమ్మా, 4. అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద ఏ 4. ఆ 4ని బేస్ చేసుకొని మనం ఫర్ లూప్ రాస్తున్నాము. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ బి, ఐ ప్లస్ ప్లస్. ఆ ఐ వాల్యూని తీసుకువెళ్ళి మనం ఎక్కడ పాస్ చేస్తున్నాం చూడండి, సెలెక్ట్ బై ఇండెక్స్లో. సెలెక్ట్ బై ఇండెక్స్లో మనం ప్రీవియస్గా ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2 అని మీరు మాన్యువల్గా చేంజ్ చేసేవారు. దానికి బదులుగా మనం ఇప్పుడు ఐ ద్వారా మనం వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను. 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు
ఐటమ్స్ అన్ని కూడా తనంతట అదే చెక్ చేసుకుంటుంది. అయితే కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా ఒకసారి ఎగ్జిక్యూషన్ చూడమ్మా. ఇనీషియల్గా మీకు అది జీరో ఇండెక్స్ తీసుకుంది. జీరో ఇండెక్స్ అంటే మన అప్లికేషన్లో జీరో ఇండెక్స్ ఏముందమ్మా, బిగ్ బాస్కెట్ కదా. సో చూడండి అక్కడ జీరో ఇండెక్స్ బిగ్ బాస్కెట్ అనేది తీసుకుంటుంది. సో అది లోడ్ అయిన తర్వాత ఇట్ విల్ గో బ్యాక్ అండ్ ఇండెక్స్ 1 తీసుకుంటుంది, తర్వాత ఇండెక్స్ 2, తర్వాత ఇండెక్స్ 3. సో కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎగ్జిక్యూషన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే. సో చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కెట్ అనేది లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత తనంతట అదే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకుంటుంది. ఎందుకమ్మా మనం ప్రోగ్రాంలో ఏం రాసాం, d1.navigate.back అని రాసాం. అంటే నావిగేట్ బటన్లో బ్యాక్ అనే బటన్. ఓకే. సెకండ్ ఐటమ్ ఏంటమ్మా, జీరో తర్వాత ఇండెక్స్ నెంబర్ 1 మనకి గూగుల్. గూగుల్ అనేది సెలెక్ట్ అయింది చూడండి. సో గూగుల్ పేజ్లోకి వెళ్ళింది. సో అగైన్ నెక్స్ట్ ఐ థింక్ ఐసిఐసిఐ అనుకుంటాను. సో ఇలా మనకి డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అదే చెక్ చేసుకుంటుంది. ఓకే అమ్మా. అండ్ ఇది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో జస్ట్ ఇలా నేను, మనకి టైం సరిపోదు కాబట్టి స్టాప్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు ప్రోగ్రామ్ మధ్యలో స్టాప్ చేయాలి అనుకుంటే ఎనీ టైం, సో జస్ట్ ఇక్కడ మీకు టెర్మినేట్ అనే బటన్ ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ టెర్మినేట్. ఇలా మీకు డ్రాప్ డౌన్ లో ఉండే ఐటమ్స్ అన్నింటినీ కూడా 1 by 1 ఐటమ్స్ అన్నింటినీ అదే చెక్ చేసుకోవడానికి మనకి ఈ ఫర్ లూప్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇంకోటి, ఈ మధ్య ఇంటర్వ్యూస్ లో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంటర్వ్యూస్ లో ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే, మీరు డ్రాప్ డౌన్ లో ఉండే ఐటమ్స్ ని క్యాప్చర్ చేసి కన్సోల్లో ప్రింట్ చేయగలుగుతారా? జస్ట్ హీ నీడ్ టు ప్రింట్ ఇట్ ఇన్ ద కన్సోల్. ఈ ఐటమ్స్ అన్నిటిని కన్సోల్లో ప్రింట్ చేయమని అడుగుతున్నాడు. సేమ్ ప్రోగ్రామ్, ఇదే ప్రోగ్రామ్, జస్ట్ మీరు ఈ వాల్యూస్ని తీసుకొని system.out.printlnలో ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ఐ విల్ షో దట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సేమ్ ఇప్పుడు మనం చేసిన ప్రోగ్రామే. ఎక్స్ డాట్ గెట్ ఆప్షన్స్ అంటే ఏంటమ్మా, డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ అన్ని తీసుకొని ఏ అనే వేరియబుల్లో, అరే లిస్ట్ వేరియబుల్లో తీసుకుంటున్నా. ఏ డాట్ సైజ్ని బిలో తీసుకుంటున్నా. సో ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నా. ఫర్ i = 0, i < b, i++. ఇవన్నీ మీకు తెలియాలంటే కంపల్సరీ కోర్ జావా వచ్చి ఉండాలమ్మా. అందుకే నేను ఏం చెప్తానంటే, మీరు సెలీనియం వెబ్ డ్రైవర్లోకి రావాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా కోర్ జావా వచ్చి ఉండాలి. రీజన్ ఏంటమ్మా, కోర్ జావా వస్తేనే మీకు ఫర్ లూప్ అనేది తెలుస్తుంది. సో కోర్ జావా వస్తేనే మీకు అరేస్ అంటే ఏంటి, అరే లిస్ట్ అంటే ఏంటి తెలుస్తుంది. సో గెట్ టెక్స్ట్ అనే మెథడ్ మీకు తెలుస్తుంది. అంటే ఇలాంటివన్నీ మనకు తెలియాలంటే కంపల్సరీ కోర్ జావా రావాలి. సో మీలో ఎవరైనా కోర్ జావా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన రికార్డింగ్ క్లాసెస్లోకి వెళ్ళి అయినా చూడండి, లేదా ఎవ్రీ మంత్ ఫస్ట్, ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీన మనకి కోర్ జావా క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ మంత్లో అయితే జూన్ 2 నుంచి మనకి కోర్ జావా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎవరైనా కోర్ జావా తెలియని వాళ్ళు ఉంటే జూన్ 2 నుంచి మన కోర్ జావా క్లాసెస్ అటెండ్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి 23rd ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఎస్క్యూఎల్ క్లాసెస్. ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ అనేది మన ఫ్రీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఎస్క్యూఎల్ పైన బేసిక్ నాలెడ్జ్ కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ అటెండ్. సో మరి ఇన్స్టలేషన్ ఎలా అండి, ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తారా? ఎస్ అండి, ఎస్క్యూఎల్ సర్వర్ కూడా నేనే మీ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాను. సో మన 10:40 క్లాస్లో, ఐ మీన్ ఫస్ట్ డే 23rd మనం డెమో చెప్పుకున్న తర్వాత మీరు 10:40 క్లాస్లోకి రండి. సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఎస్క్యూఎల్ సర్వర్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ సర్వర్, మీకు వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ అవసరం ఉన్నా, టెస్ట్ ఎన్జీ ఇన్స్టలేషన్ అవసరం ఉన్నా, మన ఎక్లిప్స్ ఇన్స్టలేషన్, మీకు ఎలాంటి ఇన్స్టలేషన్లో ప్రాబ్లం ఉన్నా, అంటే ఐటీ వాళ్ళకైతే అది పెద్ద విషయం కాదమ్మా, ఎవరైనా ఇంట్లో ఓన్గా చేసుకుంటారు. బట్ నాన్ ఐటీ వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి, సో ఇన్స్టలేషన్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మన 10:40 క్లాస్లోకి రండి, నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఇన్స్టలేషన్ అనేది గైడ్ చేస్తాను. ఓకే రైట్. సో ఇక్కడ చూడమ్మా ఏం చేస్తున్నా, సో కౌంట్ అనేది తీసుకుంటున్నాం, అంటే అరే లిస్ట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయనేది తీసుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఫర్ లూప్ రాస్తున్నాం. ఇది కూడా మీకు తెలిసిందే, ఫర్ i = 0, i < b అండ్ i++. ఇక్కడ లోపల ఏం చేస్తున్నాను చూడమ్మా, ఏ డాట్ గెట్ మెథడ్. ఏ అనేది ఏంటమ్మా, ఇక్కడ ఏ అనేది ఒక అరే లిస్ట్ వేరియబుల్. ఏ అనేది ఒక అరే లిస్ట్ వేరియబుల్. సో లేదా అరే లిస్ట్ ఆబ్జెక్ట్ అనొచ్చు, అరే లిస్ట్ వేరియబుల్ అనొచ్చు. అయితే అరే లిస్ట్లో మనకు కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయమ్మా. అరే లిస్ట్లో బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయి. గెట్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్ ఇన్ అరే లిస్ట్. గెట్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్ అమ్మా. ఎక్కడ ఉండే బిల్ట్ ఇన్ మెథడ్ ఇది? ఇట్ ఈస్ అ బిల్ట్ ఇన్ మెథడ్ ఇన్ ద అరే లిస్ట్. ఇదేం చేస్తుందంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూస్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్. అంటే ఇండెక్స్ నెంబర్ 0లో ఉన్న ఐటమ్ని మనకి అది క్యాప్చర్ చేసి, ఇండెక్స్ నెంబర్ 0లో ఉన్న ఐటమ్ని అది క్యాప్చర్ చేసి
ఆ టెక్స్ట్ దాని మీద ఏదైతే మనకి టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ని మనం తీసుకుంటున్నాం. ఆ టెక్స్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఏదైనా వేరియబుల్ తీసుకోండి, ఆల్రెడీ ఏ ఉంది, బి ఉంది, దాని కంటిన్యూషన్ నేను సి అని తీసుకున్నాను. ఈ సికి డేటా టైప్ ఏమి ఇచ్చాను చూడమ్మా, స్ట్రింగ్ అని ఇచ్చాను. రీజన్ ఏంటండి, వై ద డేటా టైప్ ఈ స్ట్రింగ్? గెట్ టెక్స్ట్ అంటే అర్థం ఏంటమ్మా, ఇది డేటాని ఏ ఫార్మాట్లో క్యాప్చర్ చేస్తుంది? ఇట్ ఈస్ గెటింగ్ ద డేటా ఇన్ టెక్స్ట్ ఫార్మాట్. ఇది డేటాని టెక్స్ట్ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది. అంటే మనకి అరే లిస్ట్లో ఉండేటటువంటి ఐటమ్స్, అరే లిస్ట్ అంటే ఇదమ్మా, ఏ అనే అరే లిస్ట్లో మనం ఏం స్టోర్ చేసాం, డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ అన్ని ఏ అనే అరే లిస్ట్లో తీసుకున్నాం. ఏ అనే అరే లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఇండెక్స్ వైజ్గా, అంటే ఇండెక్స్ 0, తర్వాత ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, సో 1 by 1 డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ అన్నింటినీ ఇండెక్స్ వైజ్గా మనం క్యాప్చర్ చేసి ఆ టెక్స్ట్ని క్యాప్చర్ చేసి ఆ టెక్స్ట్ని ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాం. ద వేరియబుల్ కెన్ బి ఎనీథింగ్, మీ ఇష్టం. సో ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. సో ప్రీవియస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ రెండు ఒకలానే ఉంటాయమ్మా. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మనం డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ని ఒక అరే లిస్ట్లో స్టోర్ చేసి అరే లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఇండెక్స్ వైజ్గా మనం క్యాప్చర్ చేసి ప్రింట్ చేస్తున్నాము. సో రన్ చేసి చూపిస్తా చూడండి, డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ అన్ని ప్రింట్ అవుతున్నాయా లేదా చూద్దాం. చూడండి, జస్ట్ మీకు సైట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. సైట్ ఓపెన్ అయ్యేటప్పుడు డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ స్టోర్ అవుతాయమ్మా. ఆ స్టోర్ అయిన ఐటమ్స్ నేను ఇక్కడ క్యాప్చర్ చేసి ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ అయిందా లేదా ఒకసారి కన్సోల్ చూడమ్మా. ఎస్, బిగ్ బాస్కెట్, గూగుల్, ఐసిఐసిఐ, హెచ్ఆర్. ఈరోజు మనం డ్రాప్ డౌన్ రిలేటెడ్ చెప్పుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను మీకు జీ డ్రైవ్లో పంపిస్తాను ఒక 1 అవర్లో. ఒకసారి జీ డ్రైవ్ చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈ రోజుతో ఈ సిలీనియం సంబంధించినటువంటి క్లాసెస్ అయితే కంప్లీట్ అయింది. సో టుమారో ఐఎమ్ నాట్ అవైలబుల్. రేపు అయితే మీకు క్లాస్ ఉండదమ్మా, రేపు ఒక్కరోజు దెర్ ఈజ్ నో క్లాస్. సో డే ఆఫ్టర్ టుమారో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎస్క్యూఎల్. ఎల్లుండి మనం ఎస్క్యూఎల్లో ఎంటర్ అవబోతున్నాం. అయితే సిలీనియంకి సంబంధించి అన్ని క్లాసెస్ మ్యాక్సిమం ఇవ్వగలిగేంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన వెబ్సైట్లో ఉందమ్మా. ఒక్కసారి ఒక 2 minutes వెయిట్ చూడండి. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ కన్క్లూడ్ ఇట్. మన వెబ్సైట్ మీ అందరికీ తెలిసిందే, 10amclass.blogspot.com. సో ఇందులో మీకు కొంచెం డౌన్కి వస్తే క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ వీడియోస్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి, మీకు రికార్డింగ్ క్లాసెస్ ఓపెన్ అవుతుందమ్మా. రికార్డింగ్ క్లాసెస్లో కూడా క్లియర్గా నేను రాశాను, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నన్ను కాంటాక్ట్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన రికార్డింగ్ క్లాస్లో నేనే రెక్టిఫై చేస్తాను. ఇనీషియల్గా కోర్ జావాకి సంబంధించి 16 క్లాసెస్ ఇచ్చాను. ఈ 16 క్లాసెస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ఆఫ్టర్ దట్ ఎస్క్యూఎల్ బేసిక్స్ సంబంధించినటువంటి కొన్ని క్లాసెస్ ఇచ్చాను, ఒక 7 క్లాసెస్ ఇచ్చాను ఎస్క్యూఎల్ బేసిక్స్, అవన్నీ చూడండి. నెక్స్ట్ క్యూఎక్ సంబంధించి ఇక్కడ చూడండి, క్యూఎక్ సంబంధించి లైక్ వెబ్ డ్రైవర్ ఇంట్రడక్షన్ ఉందమ్మా. అండ్ వెబ్ డ్రైవర్ కుకుంబర్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ కూడా ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ ఎలిమెంట్ లొకేటర్స్ అంటే ఏమిటి, సిలీనియం ఐడిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సిలీనియం ఐడితో ఎలా వర్క్ చేయాలనేది ఇచ్చాను. ఎక్స్పాత్ సంబంధించి నేను 2 క్లాసెస్ ఇచ్చానమ్మా. ఎక్స్పాత్ సంబంధించి క్లాస్ నెంబర్ 4, క్లాస్ నెంబర్ 5, ఈ 2 క్లాసెస్ కూడా కంప్లీట్గా నేను ఎక్స్పాత్ సంబంధించి, అంటే ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే ఏంటి, ప్రిసీడింగ్ సిబ్లింగ్ అంటే ఏంటి, పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు క్లాస్ నెంబర్ 4 అండ్ క్లాస్ నెంబర్ 5లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మనం 1 వీక్ టైంలో ఇవన్నీ చెప్పలేం కదమ్మా. సో దానికోసమనే నేను రికార్డింగ్ అన్ని ఇక్కడ పెట్టి రికార్డింగ్లో ఏముందనేది మీకు చెప్తున్నాను. మీరు వాటిని ఫాలో అయ్యేటప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా సాల్వ్ చేయడానికి నేనున్నాను. ఎంత చిన్న డౌట్ వచ్చినా పర్వాలేదు, ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. నేనే మీ సిస్టంలోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ హౌ టు డౌన్లోడ్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ద వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి క్లాస్ నెంబర్ 6లో ఉంటుంది. సో నెక్స్ట్ సిలీనియం వెబ్ డ్రైవర్లో బేసిక్ మెథడ్స్ ఏంటంటే, వాట్ ఆర్ ద బేసిక్ మెథడ్స్ ఇన్ యువర్ వెబ్ డ్రైవర్ అండ్ హౌ టు రైట్ ఎ ప్రోగ్రామ్. సిలీనియం వెబ్ డ్రైవర్లో ఫస్ట్ డే ప్రోగ్రామ్ అసలు మీరు ఎలా రాయాలి, హౌ టు రైట్ ఎ ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఇన్ యువర్ వెబ్ డ్రైవర్. ఇంప్లిసిట్ వెయిట్ అంటే ఏంటి అనేది కూడా మనం ఈ పర్టికులర్ క్లాస్ నెంబర్ 7లో చెప్పుకున్నాము. వెబ్ టేబుల్స్ అనే కాన్సెప్ట్, ఈజ్ ఎనేబుల్, ఒక ఎలిమెంట్ అనేది ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా చెక్ చేయడం ఎలా అనేది చెప్పుకున్నాం. అలర్ట్స్, అలర్ట్స్ అంటే ఏంటమ్మా, పాపప్స్. మీ ప్రాజెక్ట్లో ఏమైనా పాపప్స్ వస్తే పాపప్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీ ప్రాజెక్ట్లో చెక్ బాక్సెస్ లేదా రేడియో బటన్స్ ఉంటే వాటి ఫంక్షనాలిటీస్ని ఎలా చెక్ చేయాలి, హౌ టు వెరిఫై ద చెక్ బాక్సెస్, హౌ టు వెరిఫై ద రేడియో బటన్ ఫంక్షనాలిటీ. అసలు చెక్ బాక్స్కి రేడియో బటన్స్కి డిఫరెన్సెస్ ఏమిటి, దాన్ని మనం ఎలా
వెబ్ డ్రైవర్ యూస్ చేసి ఎలా టెస్ట్ చేయాలనేది ఇచ్చాను. సో టెస్ట్ ఎన్జీకి సంబంధించి ఇన్ఫర్మేషన్, టెస్ట్ ఎన్జీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, టెస్ట్ ఎన్జీలో అనోటేషన్స్ ఎలా ఉంటాయి. సో టెస్ట్ ఎన్జీ యూస్ చేసి మనం ఐ మీన్ రిమోట్ ఆపరేషన్ ఉంటుందమ్మా, ఎక్స్ఎంఎల్ అని ఉంటుంది. సో రిమోట్ ఆపరేషన్ ఎలా చేయాలంటే మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని మీరు ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సో రిమోట్ ఆపరేషన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ నేను క్లాస్ నెంబర్ 11లో ఇచ్చాను. మావెన్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. మావెన్ ఫ్రేమ్వర్క్ కోసం దీన్ని మావెన్ ఫ్రేమ్వర్క్ అంటాము. మావెన్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లాస్ నెంబర్ 11లో ఇచ్చాము. సో మనం రీసెంట్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, సో స్క్రీన్ షాట్స్ని ఎలా క్యాప్చర్ చేస్తాం, ఆల్రెడీ మనం ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే చెప్పుకున్నాము. ఎస్టర్డే మనం స్క్రీన్ షాట్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. డే బిఫోర్ ఎస్టర్డే మనం ఆల్రెడీ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా ఒకసారి ఇంట్లో చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఆన్ ఎనీ వర్కింగ్ డే, ఏ వర్కింగ్ డే అయినా పర్వాలేదు, 10:40 క్లాస్లోకి జాయిన్ అవ్వడము. సో ఎగ్జాక్ట్గా 10:40 అంటే 10:40కే రండి. ఎందుకంటే ఎంతమంది డౌట్స్కి వచ్చారో వాళ్ళందరినీ క్లియర్ చేసి నేను పంపించేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 10:40 నుంచి 11 వరకు నేను డౌట్స్ క్లియర్ చేసి 11 o'clockకి క్లోజ్ చేస్తాను అనుకోండి. ఇంకెవరు డౌట్స్ లేకపోతే ఐ విల్ క్లోజ్ ద సెషన్. సో అప్పుడు మళ్ళీ మీరు వచ్చిన అనవసరంగా మీకు టైం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ ట్రై టు అటెండ్ ఎగ్జాక్ట్లీ అట్ 10:40 షార్ప్. 10:40కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా. బై మిస్టేక్ మీరు వచ్చేటప్పటికి నేను లేననుకోండి, నాకు మెయిల్ పెట్టండి ఈరోజు వచ్చానో లేనని. సో నెక్స్ట్ డే నేను మీకోసం వెయిట్ చేస్తాను. డోంట్ వరీ, ప్రతిరోజు 10:40కి అవైలబుల్గా ఉంటాను. మీకు ఏ డౌట్స్ వచ్చినా రెక్టిఫై చేస్తాను. ఓకేమా? సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ యూ ఆన్ డే ఆఫ్టర్ టుమారో విత్ ఎస్క్యూఎల్ క్లాసెస్. ఓకేమా? మీకు ఏమైనా డౌట్ ఉంటే 10:40లోకి రండి. ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.